రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీకి చెందిన U-1206 అనే జలాంతర్గామి ఉత్తర సముద్రంలో దాగుంది. కింద సముద్రపు భయం, పైన బ్రిటిష్ విమానాల కాపలాదారులు. సరిగ్గా అదే సమయంలో ఆ జలాంతర్గామి ప్రధాన అధికారి మరుగుదొడ్డిని వాడుతూ పొరపాటున ఒక కవాటాన్ని తెరిచాడు. కొద్ది క్షణాల్లోనే సముద్రపు నీరు ఆ నౌకలోకి ప్రవేశించి విద్యుత్ ఘటాల లోపలికి వెళ్ళిపోయింది. దీంతో అక్కడ క్లోరిన్ వాయువు ఏర్పడడం మొదలైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జలాంతర్గామిని నీటిపైకి తీసుకురావాల్సిన దుస్థితి. అప్పటికే పైన బ్రిటిష్ నావికాదళం, వాయుసేన కట్టుదిట్టమైన కాపలా కాస్తున్నాయి. వారు దాన్ని చూడగానే ఆ జలాంతర్గామిని నాశనం చేస్తారు. అందులోని సిబ్బంది అందరినీ ఖైదీలుగా పట్టుకున్నారు. సముద్రం లోపల 200 మీటర్ల లోతులో జలాంతర్గాములకు చిన్న పొరపాటు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒక చిన్న పొరపాటు చేసినా అది మరణానికి దారితీస్తుంది. జలాంతర్గాముల్లో పనిచేసే వారి అసలైన శత్రువు మరొకరు కాదు, వారి సొంత మెదడే అని చెబుతుంది. వారి ప్రపంచం అంతా ఉక్కుతో చేసిన ఒక గొట్టం మాత్రమే. అది సముద్రంలో వందలాది మీటర్ల లోతులో దాక్కొని ప్రయాణిస్తూ ఉంటుంది. పైన నీటి భారం ఉంటుంది, కింద మరణం లాంటి నిశ్శబ్దం ఉంటుంది. ఆ మధ్యలో మనిషి ఉంటాడు. దీని లోపల ఉండే సిబ్బంది కొద్ది రోజులు కాదు, నెలల తరబడి నీటి అడుగున ఉండిపోతారు. 2024వ సంవత్సరంలో HMS వెంజియస్ అనే నౌక సముద్రం లోపల ఉండి ఒక కొత్త ఘనత సాధించింది. కానీ అక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. వారు 7 నెలల కంటే ఎక్కువ కాలం సముద్ర లోతుల్లో ఎలా జీవిస్తారు? ఆహారం, నీరు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణవాయువు కొరత అక్కడ ఏర్పడుతుంది కదా అని. సముద్రపు లోతుల్లో మరుగుదొడ్డి, ఇతర వ్యర్థాలను ఏం చేస్తారు? అలాగే U-1206 నౌకకు జరిగినట్లు ఏదైనా సమస్య వస్తే వారి ముందు ఎలాంటి దారులుంటాయి? ఇలా చాలామంది జలాంతర్గామిని అన్ని రకాల సౌకర్యాలు ఉండే ఒక విలాసవంతమైన నౌక అని అనుకుంటారు. కానీ నిజానికి సముద్రపు లోతుల్లో మిగతా ప్రపంచానికి దూరంగా ఉండడం అనేది చాలా పెద్ద సవాల్. మీరు అత్యుత్తమ బస చేసే గదిలో ఉన్నప్పటికీ ఆ సవాల్ తప్పదు. నిజం చెప్పాలంటే ఒక జలాంతర్గామి శవపేటిక కంటే ఏమాత్రం తక్కువ కాదు. అది ఒక ఇరుకైన గొట్టంలాగా ఉంటుంది. సముద్రపు లోతుల్లో దాక్కుని ఈదటమే దాని పని. లోపల స్థలం చాలా ఇరుగ్గా ఉంటుంది. 2 వ్యక్తులు పక్కపక్కన నడవడం కూడా కష్టమే. మనం నావికాదళానికి చెందిన జలాంతర్గాముల గురించి మాట్లాడుకుంటున్నాం. అవి చూడ్డానికి చాలా పెద్దవిగా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్కదానిలోనే యంత్రం ఉంటుంది. పలు నెలలకు సరిపడా సరుకులుంటాయి. ఆశ్చర్యకరంగా అందులోనే 130 మంది కంటే ఎక్కువ మంది సిబ్బంది తలదాచుకుంటారు. అర్థం చేసుకోవడానికి ఒక పోలిక చెబుతాను. ఒక సాధారణ కారాగారపు గదిలో ఖైదీకి సుమారుగా 80 చదరపు అడుగుల స్థలం ఉంటుంది. కానీ జలాంతర్గామిలో ఒక నావికుడికి కేవలం 20 చదరపు అడుగుల స్థలం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఒక లక్ష్యం కోసం వెళ్లడం లేదు, 6 లేదా 7 నెలల కారాగార శిక్షకు వెళుతున్నారు. ఇది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏకాంతం అనే మాటే ఉండదు. ప్రతి వ్యక్తికి ఉండే సొంత స్థలం వారి భుజాల వరకు మాత్రమే పరిమితమవుతుంది. ప్రతి క్షణం ఒకరి భుజాలు మరొకరికి తగులుతూ ఉంటాయి. ఇక్కడి నుంచే వారికి మొదటి సవాల్ మొదలవుతుంది. దాన్నే ఇరుకు ప్రదేశాల భయం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుకైన ప్రదేశాలను చూసి మనిషి తీవ్రంగా భయపడతాడు. గుండె వేగం మారిపోతూ ఉంటుంది. తీవ్రమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది. మెదడు సరిగ్గా పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు తప్పుగానే మారతాయి. నావికాదళం ఎంపిక చేసే ప్రక్రియలో ఈ ఇరుకు ప్రదేశాల భయం ఉందేమో అని చాలా నిశ్చితంగా గమనిస్తారు. ఏమాత్రం భయం ఉన్నట్లు చిన్న అనుమానం వచ్చినా సరే ఆ అభ్యర్థిని వెంటనే ఎంపిక నుంచి తొలగిస్తారు. జలాంతర్గామి జీవితంలో ఇంకొక పెద్ద సవాల్ నిద్ర. మీరు పడుకోవడానికి ఒక సొంత మంచం ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే జలాంతర్గాముల్లో సొంత మంచం అనేది ఉండదు. ఇవి శవపేటికల్లాగా ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉంటాయి. అందులో మనిషి కేవలం పడుకోగలడంతే. కనీసం కూర్చోవడానికి కూడా వీలుండదు. జలాంతర్గామి మంచం మీద పడుకోవడం అంటే ఒక సమాధిలో పడుకోవడం లాంటిది. USS మిస్సోరీ లాంటి నౌకలో 135 మంది సిబ్బంది ఉంటారు. కానీ అందులో ఉండే మంచాలు మాత్రం 94 మాత్రమే. అంటే ఒక మంచాన్ని వేర్వేరు నావికులు పంచుకుంటారు. ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని వెచ్చని మంచాల పద్ధతి అని పిలుస్తారు. ఒక నావికుడు తన పని కోసం నిద్రలేచిన వెంటనే అప్పటికే పని ముగించుకున్న మరొక వ్యక్తి వచ్చి ఆ వెచ్చని మంచం మీద పడుకుంటాడు. అంటే ఇక్కడ మంచం ఎల్లప్పుడూ వేడిగానే ఉంటుంది. ఆలోచించండి, ఇక్కడ నిద్ర కూడా మీ సొంతం కాదు. అది కూడా వారి పని వేళల్లో ఒక భాగం అవుతుంది. జలాంతర్గాముల్లో పగలు రాత్రి అనే తేడా ఉండదు. ఎందుకంటే ఇవి సముద్రంలో కొన్ని వందల మీటర్ల లోతులో ఉంటాయి. అక్కడికి సూర్యరశ్మి అనే అవకాశం కూడా ఉండదు. అందువల్ల మనిషి నిద్రపోయే సమయం సాధారణ నిద్ర చక్రానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరూ ఒక కృత్రిమ నిద్ర పద్ధతిని అలవాటు చేసుకుంటారు. ఇంతమంది అన్ని రోజుల పాటు ఒకే చోట బందీగా ఉంటే వారికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందనే కదా మీ ఆలోచన. జలాంతర్గామి ఒక లక్ష్యం మీద బయలుదేరినప్పుడు అందులో 20,000 కిలోల వరకు ఆహార పదార్థాలు నింపుతారు. కానీ అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సరుకుల కోసం అందులో ప్రత్యేకమైన గది ఏదీ ఉండదు. జలాంతర్గామి అంతటా ఆ ఆహారాన్ని సర్దుతారు.
మంచాల కింద నడిచే దారిలో ఆ సరుకులు పెట్టుకుంటారు. సిబ్బంది అక్షరాలా వాటిపైన నడుస్తూ ఉంటారు. మొదట కొన్ని రోజులు తాజా పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వీటిని మొదట కొన్ని వారాల్లోనే తినేయాలి. ఆ తర్వాత సిబ్బంది అంతా డబ్బాల్లో నిల్వ చేసిన గడ్డకట్టిన ఆహారం మీదే ఆధారపడతారు. అయితే జలాంతర్గాముల్లో భోజనం చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే కొన్ని వందల మీటర్లో సిబ్బంది మనోధైర్యాన్ని పెంచే ఏకైక విషయం భోజనమే. జలాంతర్గామిలో భోజనం రుచిగా లేకపోతే వారిలో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే ఎక్కువ కాలం పట్టే ప్రయాణంలో చల్లటి తీపి పదార్థాలు తయారు చేసే యంత్రాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ప్రత్యేకమైన మాంసాహార విందులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వంటగదులు, వంట చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రమాదాలను నివారించడానికి వంట అంతా విద్యుత్ పొయ్యిల మీద జరుగుతుంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాధారణంగా మనం రోజులో 3 సార్లు భోజనం చేస్తాం. కానీ జలాంతర్గాములో మొత్తం 4 సార్లు భోజనం పెడతారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు చివరిగా అర్ధరాత్రి పూట కూడా ఆహారం తీసుకుంటారు. ఈ 4వ భోజనాన్ని అర్ధరాత్రి తర్వాత వడ్డిస్తారు. దానికి కారణం జలాంతర్గామి లోపల వాతావరణం తీవ్రమైన ఒత్తిడితో కూడుంటుంది. అందువల్ల సిబ్బంది శరీరం సాధారణ మనిషి కంటే ఎక్కువ శక్తిని ఖర్చు పెడుతుంది. వాళ్ళని నీరసం నుంచి కాపాడడానికే ఈ 4వ భోజనం అన్నమాట. ఇక తర్వాత ప్రాణవాయువు గురించి మాట్లాడుకుంటే దానికి మంటల్ని త్వరగా వ్యాపింపచేసే శక్తి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడం ప్రమాదకరం. అందుకే జలాంతర్గాముల్లో నీటిని విడగొట్టే ఒక అద్భుతమైన విద్యుత్ యంత్రంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. వారు సముద్రపు ఉప్పు నీటిని విడగొట్టి అందులో నుంచి ప్రాణవాయువును వేరు చేస్తారు. మిగిలిన పనికిరాని వాయువును బయటకు వదిలేస్తారు. ప్రతి మనిషి ప్రతిరోజు 600 లీటర్ల ప్రాణవాయువును పీలుస్తాడు. ఒకవేళ అందులో 130 మంది సిబ్బంది ఉంటే ఆ యంత్రం ప్రతిరోజు 78,000 లీటర్ల ప్రాణవాయువును ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అది అచ్చం నీటి అడుగున ఉండే అంతరిక్ష కేంద్రం లాంటి వ్యవస్థ. ఆ యంత్రం పాడైపోతే సిబ్బంది కొన్ని నిమిషాల్లోనే శ్వాస ఆడక తీవ్రంగా ఇబ్బంది పడతారు. కానీ జలాంతర్గామిలో కేవలం ప్రాణవాయువును తయారు చేయడం మాత్రమే సిబ్బంది ప్రాణాలను కాపాడలేదు. మనిషి శ్వాస తీసుకున్నప్పుడు బొగ్గు పులుసు వాయువును కూడా బయటకు వదులుతారు. ఒకవైపు ప్రాణవాయువు తయారవుతూ మనుషులు పీల్చుకుంటూ ఉంటే మరోవైపు వాళ్ళు వదిలిన బొగ్గు పులుసు వాయువు అలాగే ఉండిపోతుంది. అప్పుడు గాలిలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఆ బొగ్గు పులుసు వాయువు 10% కంటే ఎక్కువైతే అది ప్రాణాలను తీస్తుంది. అందుకే ఆధునిక జలాంతర్గాముల్లో ఈ బొగ్గు పులుసు వాయువును శుభ్రం చేసే యంత్రాన్ని అమర్చారు. జలాంతర్గామిలోని గాలిని ఒక పెద్ద గొట్టం గుండా పంపుతారు. ఆ గొట్టంలో ఎమైనా అనే ఒక రసాయన ద్రవాన్ని చల్లబరుస్తారు. ఈ రసాయనం గాల్లో ఉన్న బొగ్గు పులుసు వాయువును మాత్రమే పీల్చుకుంటుంది. కానీ ఒకవేళ ఈ యంత్రం పనిచేయకపోతే అత్యవసర పరిస్థితుల కోసం సోడా లైమ్ లేదా లిథియం హైడ్రాక్సైడ్ డబ్బాలను అక్కడక్కడ ఉంచుతారు. గాలి ఈ డబ్బాల గుండా వెళ్ళినప్పుడు అందులోని రసాయనం బొగ్గు పులుసు వాయువును పీల్చుకుంటుంది. ఇక జలాంతర్గాముల్లో వంట చేసుకోవడానికి, స్నానం చేయడానికి ఎంతో నీరు అవసరం. అలాగే బట్టలు ఉతుక్కోవడానికి, తాగడానికి కూడా మంచినీరు అవసరం పడుతుంది. కానీ జలాంతర్గామి చుట్టూ ఉండేదంతా ఉప్పు నీరు. అందుకే ఈ ఉప్పు నీటిని ఆవిరిగా మార్చి మంచినీరుగా తయారు చేస్తారు. లేదా అత్యాధునిక వడపోత పద్ధతుల ద్వారా శుభ్రం చేస్తారు. అణుజలాంతర్గాముల్లో విద్యుత్ శక్తికి ఎలాంటి కొరత ఉండదు. కాబట్టి అందులో నీటిని ఆవిరిగా మార్చే పద్ధతిని వాడతారు. ఆధునిక జలాంతర్గాముల్లో అత్యుత్తమ వడపోత యంత్రాలు ఉంటాయి. ఇవి సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేసి తాజా నీటిగా తయారు చేస్తాయన్నమాట. ఇక జలాంతర్గామి నుంచి చెత్తను బయటకు పంపడం అనేది ఒక పెద్ద సవాల్. జలాంతర్గామి నీటి అడుగున చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. దానికి చిన్న రంధ్రం పడినా సరే సముద్రపు నీరు వరదలాగా లోపలికొచ్చేస్తుంది. సరిగ్గా U1206 నౌకకు జరిగినట్లే జరుగుతుంది. మరి అలాంటప్పుడు మరుగుదొడ్డి వ్యర్థాలను, మురుగునీటిని ఎలా బయటకు పంపుతారో తెలుసా? ముందుగా మరుగుదొడ్డి వ్యర్థాలు ఒక ప్రత్యేకమైన తొట్టెలో జమ అవుతాయి. ఆ తొట్టె నిండిన తర్వాత అత్యంత శక్తివంతమైన నీటి యంత్రాలను వాడి ఆ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తారు. ఈ యంత్రాలు సముద్రపు ఒత్తిడి కంటే ఎక్కువ ఒత్తిడిని కలిగజేస్తాయి. ఆ సమయంలో కవాటాలు సరైన క్రమంలో తెరుచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ బయట కవాటం ముందుగా తెరుచుకుని లోపల కవాటం తర్వాత తెరుచుకుంటే పెను ప్రమాదమే. అలా జరిగితే సముద్రపు నీరు అత్యంత వేగంగా జలాంతర్గామిలోకి చొచ్చుకొస్తుంది. ఇక ఘన రూపంలో ఉండే చెత్తను చిన్నగా నొక్కి ఉక్కు డబ్బాలో పెట్టి గట్టిగా మూసేస్తారు. ఆ తర్వాత క్షిపణి గొట్టాల ద్వారా దాన్ని బయటకు పంపుతారు. లోపల మిగతా పనులన్నీ యంత్రాలే చూసుకుంటాయి. కానీ మనిషి పరిస్థితి ఏంటి? ఇక్కడ మనిషికి అతిపెద్ద శత్రువు అతని సొంత మెదడే అవుతుంది. నెలల తరబడి సూర్యరశ్మి తగలదు. కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎప్పుడూ ఒకే రకమైన వాసన వస్తుంది. అవే గోడలు, అవే ముఖాలు కనిపిస్తాయి. దీనివల్ల సిబ్బంది తీవ్రమైన మానసిక ఆందోళన, కుంగుబాటు, ఇరుకు ప్రదేశాల భయానికి గురవుతారు. జలాంతర్గామిలో నావికుల మధ్య జరిగే ఒక చిన్న వాదన కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. పగటిపూట లోపల ఉండే దీపాల రంగు సహజమైన వెలుతురులాగే ఉంటుంది. రాత్రి కాగానే ఆ దీపాలు అన్నీ ఎర్రగా మారుతాయి. ఇప్పుడు రాత్రి అయిందని వారి మెదడుకు ఒక సంకేతం ఇవ్వడానికి ఇలా చేస్తారు.
ఏదేమైనా సిబ్బంది ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లోనే చావు బతుకుల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 1944 అక్టోబర్ నెలలో యుఎస్ఎస్ టాంగ్ అనే జలాంతర్గామి నుంచి ఒక క్షిపణి ప్రయోగించారు. కానీ లెక్కల్లో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆ క్షిపణి వంకర తిరిగి ప్రయాణించింది. చివరికి అది ఎక్కడి నుంచి ప్రయోగించబడిందో అదే జలాంతర్గామిని గుద్దుతుంది. U-1206 నౌక మరుగుదొడ్డి ప్రమాదమైన యుఎస్ఎస్ టాంగ్ సొంత క్షిపణి ప్రమాదమైన మనకు ఒక నిజం చెబుతుంది. జలాంతర్గామి నావికుల జీవితం అంటే కేవలం శత్రువులతో పోరాటం మాత్రమే కాదు. వారు ప్రతి క్షణం తమ సొంత మెదడుతో, తమ యంత్రాలతో, ఆ నిశ్శబ్దంతో పోరాడుతూనే ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.